అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 235వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం. మస్సుమాంజలి. గత 2 ఎపిసోడ్స్ నుండి మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చర్చించుకుంటున్నాం. భగవంతుడు మనందరినీ కూడా ఉన్నత స్థాయిలో తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే అతి త్వరలోనే ధర్మస్థాపనార్థాయ సంభవామి అన్నట్టుగా ధర్మయుగం స్థాపన చేస్తున్నారు. ఆ ధర్మయుగములో దాన్ని మనం సత్యయుగము అంటున్నాము. వైకుంఠము, సత్యయుగము, హెవెన్, పారడైజ్, జన్నత్, ఇలాగ రకరకాల పేర్లతో వివిధ ధర్మాలు వాళ్ళు పిలుస్తున్నారు. సో అటువంటి ధర్మయుగములో జీవించేటువంటి ప్రాణులు అంటే మనుషులు ధర్మయుక్తంగా ఉన్న మనుషులు కావాలి. సత్య మార్గాన నడిచేటువంటి మనుషులు కావాలి. దైవీ సంస్కారాలతో కూడుకున్నటువంటి మనుషులు కావాలి. దాని కొరకే వారు ఈ రాజయోగ అనే ప్రక్రియ ద్వారా చేస్తున్నారు. ఇవన్నీ విషయాలు మనం శ్రీమద్ భగవద్గీతలోని ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకుంటేనే మనకు అర్థమవుతాయి. మామూలుగా మనం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారాలు చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు. కానీ ఈ నిగూఢ సత్యాలను ఇప్పటివరకు మనం గ్రహించలేదు. అర్థమైందండి? ఈ యొక్క ముఖ్య విషయాన్ని మీరు అర్థం చేసుకోండి. ఇందులో మరొక విషయం ఏంటంటే 7వ అధ్యాయం 3వ శ్లోకాన్ని మీరు ఎప్పుడు మర్చిపోండి. 7వ అధ్యాయం 3, 7వ అధ్యాయం 19వ శ్లోకం. ఈ 2 శ్లోకాల్లో భగవంతుడు ఏం చెప్పడం జరిగిందంటే, కొద్దిమంది మాత్రమే నన్ను ఈ మార్గంలో, నేను చెప్తున్నటువంటి మార్గంలో, నేను తెలియజేస్తున్నటువంటి మార్గంలో ప్రయాణం చేస్తారు. ఉన్నత స్థాయిని వాళ్ళు ప్రాప్తి చేసుకుంటారు. సర్వోన్నత స్థాయిని ప్రాప్తి చేసుకుంటారు. ఇదన్నమాట విషయం. అందుకని ఆధ్యాత్మిక రహస్యాలు కూలంకషంగా అర్థం చేసుకోవాలి. ఎటువంటి సంశయాలు ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టినా కానీ, లేకుండా ఉంటే నా కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇవ్వటం జరిగింది. నన్ను కాంటాక్ట్ చేసినా కానీ ఎటువంటి అపోహలు, సంశయాలు, డౌట్స్ ఉన్నా కూడా నేను సంపూర్ణ డీటెయిల్డ్గా భగవాన్ వాచ శ్లోకాల ఆధారంగా మీకు క్లారిటీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమంలో గత 2 ఎపిసోడ్స్ నుంచి ఏం ప్రారంభించుకున్నామండి? కర్మలు చెయ్యండి, కానీ కర్మ ఫలితాన్ని భగవదర్పణం చెయ్యండి. కర్మ ఫలితాన్ని ఆధారంగా చేసుకుని కర్మలు చెయ్యకండి. ఎందుకంటే ఇది మీ యొక్క ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ఆటంకంగా ఉండిపోతుంది అని భగవంతుడి యొక్క ఆదేశం అండి. ముందుగా మనము ధార్మికము, ఆధ్యాత్మికము ఈ యొక్క విషయం మీద అనేక ఎపిసోడ్స్ నుంచి, సుమారుగా గత 15 ఎపిసోడ్స్ నుంచి మనం చర్చించుకున్నట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజున ధార్మికము, ఆధ్యాత్మిక 2 కలిపేసి అంతా ఒకటే అన్నట్టుగా భావిస్తున్నారు. అర్థమైందండి? సో ధార్మికము వేరు, ఆధ్యాత్మికము వేరు. శ్రీమద్ భగవద్గీత 100% ఆధ్యాత్మికము. ఆధ్యాత్మికము, ధార్మికము మధ్యలో ఉన్నటువంటి తేడాలు, మరికొన్ని తేడాలు మనం తెలుసుకుందాం. భక్తి మార్గంలో కానీ, ధార్మిక భౌతిక మార్గంలో మనం చూస్తూ ఉంటాము. ఏంటి చూస్తుంటామండి? ధర్మో రక్షతి రక్షిత అంటారు. అటువంటి మనం ఇంటి ముందర తోరణాల్లో పెట్టుకుంటారు. ధర్మో రక్షతి రక్షిత అంటారు. అక్కడ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మము నిన్ను రక్షిస్తుంది అంటారు. భగవద్గీతలో కూడా ధర్మం అన్న పదం ఎక్కడొచ్చింది చెప్పండి? చాలా ఫేమస్ శ్లోకం ఉంది కదా, 4వ అధ్యాయంలోని 7, 8లో. ఇక్కడ ధర్మ సంస్థాపనార్థాయ అన్నారు. ఇక్కడ ధర్మాన్ని రక్షిస్తే ధర్మము నిన్ను రక్షిస్తుంది. దానికి దీనికి మ్యాచ్ చేయండి ఒకసారి. అంటే ధర్మ మార్గాన నడిచిన వాళ్ళు మాత్రమే భగవంతుడి యొక్క ధర్మ సంస్థాపన కర్తవ్యములో భాగస్వాములు అవుతారు. ఇది అన్నమాట విషయం, మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే నిరంతరము ధర్మాన్ని మనం పోషించాలి, రక్షించాలి, ధర్మ మార్గంలో నడవాలి. ధర్మం అంటే ఏమిటి, అధర్మం అంటే ఏమిటో తెలుసుకోవడానికి దినేత్రాన్ని తెరుచుకోవాలి. కేవలము ధర్మో రక్షతి రక్షిత, ధర్మం చర, ఏమంటారు? సత్యం ధర్మం వధ, సత్యం చర అంటారు. ఇవన్నీ అనుకోవడంలో ఉపయోగం లేదండి. సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటే ఉపయోగమా చెప్పండి? వసుదైవ కుటుంబకం అనుకుంటే ఉపయోగమా? సర్వమానవ సౌభ్రాతృత్వము, యూనివర్సల్ బ్రదర్హుడ్ అనుకుంటే ఉపయోగమా? అనుకుంటే కాదు. కేవలం ఇన్ఫర్మేషన్ ఉంటే కాదు. ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. మీకు గూగుల్లోకి వెళ్ళినా, మీరు మిగతా వేరే వేరే ఏ ట్యూల్స్ ఉన్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వాడుకుంటే బోల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అర్థమైందండి? ఇన్ఫర్మేషను
ఎంత ఎక్కువగా ఉన్నా కూడానండి, అంటారు చూసారా, ఒక చిన్న ఔన్స్ అంత ప్రాక్టీస్ కానీ లేకపోతే, అదే మీ యొక్క జీవితంలో ఆచరణ చేసే లక్ష్యము కానీ, ఉద్దేశము కానీ, ఒక ఆలోచన కానీ, సంకల్పము కానీ లేకపోతే మీకున్నటువంటి జ్ఞానం అంతా కూడా వ్యర్థము అంటారు. అర్థమైందండి? ఖురాన్‌లో ఒక స్లోగను, ఏదో నేను ఒక గవర్నమెంట్ వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ డైరీ చూస్తే కింద కొన్ని డివైన్ స్లోగన్స్ ఇచ్చారు. అక్కడేమన్నారు, ఒక దగ్గర బైబిల్‌లో ఇచ్చిన సూక్తి అంటారు. ఇంకో దగ్గర ఖురాన్ అన్నారు. ఇంకో దగ్గర భగవద్గీత అన్నారు. ఇంకో దగ్గర ఇదన్నారు. ఇలాగనమాట. అందులో నాకు నచ్చిన పాయింట్, అక్కడ ఖురాన్‌లో ఉన్నటువంటి సూక్తి ఏంటో అర్థం చేసుకోండి. ఆల్ ద టీచింగ్స్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ దేర్ లైఫ్స్. అర్థమైందండి? ఆల్ ద టీచింగ్స్ అబౌట్ మ్యాన్ అండ్ హిస్ లైఫ్ ఈజ్ యూస్‌లెస్. ఆల్ ద టీచింగ్స్ అబౌట్ మ్యాన్ అండ్ హిస్ లైఫ్ ఆర్ యూస్‌లెస్ అన్లెస్ దే ప్రమోట్ యూనివర్సల్ బ్రదర్‌హుడ్ అన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సర్వమానవ సోదర భావాన్ని ఆ విధంగా దాన్ని తీసుకురానటువంటిది, ప్రోత్సహించినటువంటిది, దాని యొక్క నిర్మాణము చేయనటువంటి ఎటువంటి జ్ఞానమైనా యూస్‌లెస్ అంటే వ్యర్థము అన్నాడు. మనకి శాస్త్రాలు చాలా చక్కగానే చెప్పేయండి. కాకపోతే మనం ఆచరణ కోణంలో మనం వెళ్ళటం లేదు. అర్థమైందండి? నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడు. అది బైబిల్‌లో ఉంది. నీ వలే నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే ఏంటండి? చెప్పండి. ముందు నిన్ను నీవు ప్రేమించుకోరా నాయనా. నిన్ను నువ్వు ప్రేమించుకొని, అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్, మనం గౌరవించుకొని, మనం మంచి బ్రహ్మాండంగా దివ్య గుణాలతో, దివ్య శక్తులతో ఉన్నామనుకోండి, అందరినీ ప్రేమించడానికి వీలవుతుంది. అదేవిధంగా బైబిల్‌లోనే వస్తుంది. బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ ఆర్ ప్యూర్ ఎట్ హార్ట్ ఫర్ దే అలోన్ షల్ సీ గాడ్ అంటాడు. ఏమంటే ఎవరైతే హృదయం పవిత్రంగా ఉంటుందో వాళ్ళు మాత్రమే దేవుడిని చూస్తారు. వాళ్ళు చెప్పింది కరెక్టే కదా! భగవద్గీతలో కూడా అదే ఉంది కదా! బ్లెస్సెడ్ ఆర్ దోస్ హూ ఆర్ పీస్ మేకర్స్ ఫర్ దే అలోన్ షల్ రీచ్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అంటాడు. ఎవరైతే శాంతి కాముకలో, శాంతి స్థాపన కార్యక్రమంలో, భగవంతుని యొక్క కార్యక్రమంలో అది సమర్థన ఇస్తారో వాళ్ళు మాత్రమే శాంతి సామ్రాజ్యంలో అడుగు పెడతారు. ఇవన్నీ ఏమిటండి? ఏ మతంలో సూక్తులు తీసుకున్నా కూడా మీకు సర్వమానవ సోదర భావాన్ని ప్రతిపాదించే విధంగా ఉంటున్నాయి కానీ కేవలం స్లోగన్ చదువుకోవడానికి, రాసుకోవడానికి, ఇతరులకు చెప్పడానికి, షేరింగ్ చేయడానికి కాదండి. ఈ ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తించండి. మరొక తేడా మనం గమనిద్దాం. ఎందుకంటే దీనిని మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ధార్మికములో సాధ్యపడదు. ఖచ్చితముగా ఆధ్యాత్మిక కోణములో ప్రతి ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక కోణంలో అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క జ్ఞానము నా జీవితాన్ని ఉద్ధరించడం కొరకు అన్న విషయం స్పష్టమవుతుంది. అర్థమైందండి? నా జీవితం కొరకు. ఎందుకంటే నన్ను నేను ఎక్స్‌క్లూడ్ చేసుకుంటే, ఎంత తెలుసుకుంటే ప్రయోజనం ఏముందండి? నేను ఆ ప్రయోజనాల నుండి నేను బయటకొచ్చేస్తున్నాను. అర్థమైంది? ఇతరుల సక్సెస్ స్టోరీస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నిరంతరము అదే పని చేస్తున్నాం. జీవితం అయిపోతుంది. చరమదశ చేరుకుంటున్నాం. ఎప్పుడో ఒకప్పుడు ఉన్న పళంగా ఎటువంటి నోటీస్ లేకుండా సడెన్‌గా శరీర త్యాగం చేయవలసి వస్తుంది. కానీ నా గురించి ఏం చేసుకున్నాను అన్న ఎప్పుడు తెలుస్తుంది తెలుసునండి? ఆ ఒంటరి ప్రయాణము లాస్ట్ మూమెంట్స్‌లో మనం చాలా మనోవ్యధ, చాలా క్షోభ, చాలా డిస్ట్రెస్‌లో ఉంటుందన్నమాట. ఏమిటి నా జీవితంలో నేను ఏం చేశాను? ఇప్పుడు ఈ ప్రయాణం అయిపోతుంది. అంతిమ చరమ స్థానానికి చేరుకున్నాను. కొన్ని క్షణాల్లో శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతోంది. నేను వెళ్ళిపోతున్నాను. నా ఒంటరి ప్రయాణము ఎంత చక్కటి అవకాశము. మానవ జన్మ అతి దుర్లభము అని అన్నాను. సర్వే జనా సుఖినో భవంతు అన్నాను. ఎన్నో రకరకాల నినాదాలను అన్ని పెట్టుకున్నాను. కానీ ఏ ఒక్క నినాదాన్ని కూడా నేను ఆచరణలోకి తీసుకొని రాలేదు. ఎంత క్షోభ చెప్పండి. శరీరం బ్రహ్మాండంగా ఉన్నప్పుడేమో ఇంద్రియ సుఖాల వెంబడి పడ్డామండి. తర్వాత ఎంత చూసారు, ఇప్పుడు ధార్మికంగా 80, 90 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా ఏదో వ్యాపారము, ఇంకా ఏదో రాయటము అది ఇది చేస్తున్నారు. ఇక్కడ ఏమి రాయక్కర్లేదు. పుస్తకాలు కూడా రాయక్కర్లేదండి. మీరు చేయవలసిందల్లా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకొని, స్వయంగా పరమాత్మ ఏం చెప్తున్నారంటే యోగము, రాజయోగం అనే ప్రక్రియ ద్వారా నాతో కనెక్ట్ అయినట్లయితే మీరు నా యొక్క గుణాలు, శక్తులన్నీ పుష్కలంగా మీకు ఉచితంగా రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూసారా? దీన్ని మనం చాలా తేలికగా తీసుకున్నాం. ఇప్పటి వరకు తీసుకున్నాం. ఇక నుండి మీరు తీసుకున్నారు అంటే మీ జీవితాన్ని తగ్గించుకోవడానికి మీరే బాధ్యులవుతారు కానీ ఎవరు బాధ్యులు కారు. అర్థమైందండి? ఇక్కడ ఏమన్నాడు? ధర్మాన్ని రక్షించిన వారు మాత్రమే, ధర్మాన్ని ఎవరైతే రక్షిస్తారో ధర్మం వాళ్ళని రక్షిస్తుందంట.
ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో వాళ్ళని ధర్మం రక్షిస్తుందంటే అర్థం ఏమిటి? ధర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ధర్మయుగము, సత్యయుగము, కృతయుగము ఏదైతే గోల్డెన్ ఏజ్ అంటున్నారో దానిలో అడుగు పెట్టడానికి ఒక లైసెన్స్ అనేది భగవంతుడు ఇస్తున్నాడు. ఇప్పుడు లేకుండా మరెప్పుడు కూడా లేదు. మరొక విషయాన్ని మనం తెలుసుకుందామండి. ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళలోనండి ఆంతరిక శక్తి చాలా ఉంటుందండి. ఎందుకంటే నిరంతరము ఆత్మ అనుభవం చేసేటువంటి ఒక అభ్యాసం చేస్తారు. నిరంతరం కనీసం ఒక గంట సేపైనా చేస్తారు. ఇతరులని గౌరవించడం చాలా తేలికండి. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా మనిషే కదా, పరమాత్మ సంతానము. ప్రతి ఒక్కరు ఎదురుపడ్డ ప్రతి ఒక్కరు ఆటోలో కూర్చుంటే ఆటో వాడు, రిక్షాలో కూర్చుంటే రిక్షా వాడు, క్యాబ్లో కూర్చుంటే క్యాబ్ డ్రైవరు, నా పక్కన ఇంకొకరు షేరింగ్ లో కూర్చుంటే పక్క వాళ్ళు వీళ్ళు అందరూ ఆత్మలుగానే కనబడతారు. సర్వే జనా సుఖినో భవంతు అంటే అక్కడే కదండి, అదే కదా, అందరూ ఆత్మలు అన్నప్పుడే కదా సర్వే జనా సుఖినో భవంతు వస్తుంది. సో వాళ్ళ యొక్క స్పందన, ప్రతిస్పందన, అక్కడ వాళ్ళు ఏదో అన్నారు, ఇక్కడ వాళ్ళు ఏమన్నారు గొడవ పట్టం కాదు. ప్రతిస్పందన ఎలా ఉంటుందంటే ప్రేమపూర్వకంగా ఉంటుంది. అవతల వాళ్ళ మాటల్ని చాలా విధంగా గౌరవించడానికి ప్రయత్నం చేస్తారు. భలే అది వాళ్ళ భావనలకి అవతల వాళ్ళ భావనలకి తేడా ఉండొచ్చు, కానీ వాళ్ళు గౌరవిస్తారు. అర్థమైందండి? పర్వాలేదండి, మీరు చెప్పిన మాట వాస్తవమే అని గౌరవిస్తారు. ఎందుకంటే అక్కడ మనం ఖండించకూడదు, గొడవ పడకూడదు. అవతల వాడిని కూడా ఏ విధంగా చూడాలి? ఒక పరమాత్మ సంతానము, నా తోటి సోదరుడు, ఇవాళ కాకపోతే రేపైనా గుర్తిస్తాడు పరమాత్మని అని చెప్పి ఆ విధంగానే చక్కగా ఆ సంభాషణ ప్రేమపూర్వకంగా కొనసాగుతుంది. దేని ఆధారంగా సాటి మనిషిని గుర్తిస్తాడండి? సాటి మనిషిని దేని ఆధారంగా గుర్తించి గౌరవిస్తాడు? కేవలము ఆత్మని చూసి గౌరవిస్తాడు. కానీ ఇదే ధార్మికం అంటే భౌతికము. భౌతికంలో నేను ఎవరిని గౌరవిస్తాను? నా వాళ్ళు అంటే గౌరవిస్తాను. నా కులము కానీ, నా మతము, నా జాతి, నా యొక్క వర్ణము, వర్గము, ఉన్నవాడు ఈ విధంగా భాష ప్రకారంగా నా భాష వాళ్ళు గుజరాతీస్ అంతా ఒకటి కలిసిపోతూ ఉంటారు. అదే రాజస్థానీస్ అంతా కలిసిపోతూ ఉంటారు. తెలుగు వాళ్ళు ఎక్కడైనా కూడినా కలిసిపోతూ ఉంటారు. అర్థమైందండి? అమెరికా నుంచి వచ్చారు, మా అబ్బాయి అమెరికా, మీ అబ్బాయి అమెరికా, కలిసిపోతూ ఉంటాం. అంటే ఎక్కడో దగ్గర మనకి ఒక ఇంట్రెస్ట్, ఒక స్వార్థపూరితమైనటువంటి ఇంట్రెస్ట్ మనకు అక్కడ మనసులో జనించినప్పుడు మనం కలిసిపోతాం. అదే వేరే వాళ్ళు వస్తే కలుస్తామో మనము? కలవం. బిజీగా ఉన్నామండి, తర్వాత రండి అని చెప్తాం. అంటే భౌతిక రాజ్యము, ఆధ్యాత్మిక రాజ్యంలో ఎంత తేడా ఉందో చూసారు ఒక్కసారి. ఇక్కడేమో మనకి ఉన్నట్టు బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న ఆత్మని చూస్తాడు. మీరు కూడా ఆత్మ శరీరాన్ని తీసుకొని పోషిస్తున్నాడు. జన్మలుగా సైకిల్లో పాపం వాడు తిరిగాడు, నేను తిరిగాను. నా అదృష్టం కొద్దీ నాకు పరమాత్మ పరిచయం దొరికింది. నేను రాజయోగం చేసుకుంటున్నాను కొన్ని సంవత్సరాలుగా. నా యొక్క స్థితి ఒక లెవెల్కి చేరుకుంది. అవతల వాడికి తెలియదు కాబట్టి వీలైనంత వరకు తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ధార్మికంగా భౌతికంగా ఉన్నవాళ్ళు స్థాయి సుఖాన్ని ఎంజాయ్ చేయలేరండి. స్థాయి అంటే కాన్స్టెంట్, అట్ ఆల్ టైమ్స్, ఆల్వేస్. అక్కడ నిత్యము, సదా, నిరంతరము, సతతము అని పదాలు వాడాడు కదా. ఈ విధంగా స్థాయిగా ఒక ఎంజాయ్మెంట్ అని ఉండదు. అంటే ఏదో ఒక ఈవెంట్ ఆధారంగా కానీ, లేకుండా ఏదో ఒక వ్యక్తి యొక్క మనం మెచ్చుకున్నాడు, చాలా గొప్పవాళ్ళు అయ్యా, మీరు చాలా మంచి వాళ్ళండి, మెచ్చుకుంటే మనం తబ్బిపోతుంటాము. ఒకవేళ తిట్టినట్లయితే కృంగిపోతాం. సో ఈ అప్ అండ్ డౌన్ లైఫ్ ఈ జీవితంలోనేనండి దీంట్లో ఏమవుతుందో మన అనారోగ్యం పాలవుతాం, ఆరోగ్యం పాడైపోతుంది. ఎప్పుడైతే మీరు మెచ్చుకున్నప్పుడు ఎంజాయ్ చేస్తున్నారో తిట్టినప్పుడు ఖచ్చితంగా కృంగిపోతారు. అందుకనే ఏమంటాడు, సదా ఒకే స్థితిలో స్థిత ప్రజ్ఞత అని మనం దగ్గర 19 శ్లోకాలు, 19 ఎపిసోడ్స్ మనం చర్చించుకున్నాం. ఆ స్థిత ప్రజ్ఞత స్థితిలోకి తీసుకొని రావడం కోసం స్వయంగా భగవంతుడే మనకి పర్సనల్ గా ఇప్పుడు వర్తమాన సమయంలో శిక్షణ ఇస్తున్నాడండి. ఇది విషయము. ఇక్కడితో మనం ఫుల్ స్టాప్ పెడదాము. ధార్మికము, ఆధ్యాత్మికం మీద మరికొన్ని విషయాలు ఆ తదుపరి ఎపిసోడ్ లో మళ్ళీ మనం చర్చించుకుందామండి. చాలా ముఖ్యమైన విషయము. ఎన్ని ఎపిసోడ్స్ వీలైతే అన్ని ఎపిసోడ్స్ చేసి ఈ యొక్క ఆస్పెక్ట్స్ డిఫరెంట్ యాంగిల్స్ లో నేను ఆలోచిస్తూ ఉంటున్నప్పుడు ఎక్కడో ఒక పాయింట్ తడుతుంది. దాని ప్రకారంగా మీ ముందు నేను చూస్తున్నాను. ఇప్పుడు మన మెయిన్ ఏంటండి? కర్మ ఫలాన్ని త్యజించండి. కర్మలు ఏం చేస్తున్నారు? కర్మలు భౌతికములో ఈ శరీర నిర్వహణం కోసం చేసేటువంటి కర్మలు, లేక ఇంద్రియ సుఖ భోగాలను భోగించడం కోసం చేసే కర్మలు, అదేవిధంగా ఏమంటారు, ఈ యొక్క ధన సంపాదన కోసం చేసే కర్మలండి. ముఖ్యంగా సంబంధాల్లో మనుషులతో చేసేటువంటి కర్మలు. ఉద్యోగ వ్యాపారం చేస్తున్నాం కదా, ఈ కర్మలు మీరు చెయ్యండి.
కానీ ఆ కర్మలలో ఒక శ్రేష్టత్వము అంటే ఏమంటారు, ఎఫిషియన్సీ నాణ్యత పరంగా చాలా హయ్యర్ లెవెల్లో, చాలా ఏమంటారు దాన్ని, ఆ విధంగా మీరు చేయడానికి, ఎఫిషియెంట్ గా చేయడానికి యోగ కర్మసు కౌశలం అంటాడు గీతలో. యోగం ద్వారా కర్మలలో కుశలత్వం వస్తుంది అంటారు. కుశలత్వం అంటే నేర్పరితనం. మీరు మామూలుగా 5 గంటల్లో చేసే పని ఒక అరగంటలో చేసేస్తారు. అర్థమైందండి? అంత కుశలత్వం అనమాట. ఎఫిషియన్సీ అంటే అది. సో అటువంటి యోగాన్ని విడిచిపెట్టి నీ యొక్క మొత్తం జీవితాన్ని సమూలంగా ఒక యూ టర్న్ అంటున్నాం కదా, ఆ విధంగా పరివర్తన చేసేటువంటి ఒక మంచి విధానాన్ని విడిచిపెట్టి ఏదో ఒక చిన్న కోరికలు పెట్టుకొని దాని వెనకాల పడుతూ ఆ జీవితాన్ని ఆ విధంగా త్యాగం చేయడము ఎంతవరకు సబబు అని భగవంతుడు మనందరినీ ప్రశ్నిస్తున్నారు. ఈ కర్మ ఫలాన్ని త్యాగము చేసినట్లయితే నీకు కలిగేటువంటి అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి నీకు లాభం ఏమిటి అన్నది ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి శ్లోకంలో ఉంటుందండి. శ్రద్ధగా ఆలకించండి. అది ఎన్నో శ్లోకం అంటే 2వ అధ్యాయంలోని సాంఖ్యయోగం అంటే సంపూర్ణ జ్ఞానము అని అర్థం అండి. ఇంగ్లీష్ లో కాంప్రహెన్సివ్ నాలెడ్జ్ అంటారు. ఎక్కడైతే జ్ఞానము అన్న పదం వచ్చిందో మీరు ఏమర్థం చేసుకోవాలి? శాస్త్ర జ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానము. ధార్మిక జ్ఞానము కాదు, ఆధ్యాత్మిక జ్ఞానము. దీనికి ఆధారం ఏంటి? 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో అధ్యాత్మ విద్యానాం, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య 100% ఆధ్యాత్మిక విద్య. ఇప్పుడు ఒక్కసారి ఈ శ్లోకం వినండి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. కర్మజం బుద్ధియుక్తాహి కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. ఇది శ్లోకం అండి. ఇది 4 పంక్తులు చదివేశాను. అర్థమైందండి? కర్మజం బుద్ధియుక్త. ఇప్పుడు ఒక పదాన్ని విడగొడదామండి. కర్మజం అన్నాడు. జం అంటే జనించుట, ఉద్భవించుట. కర్మల ద్వారా ఏం ఉద్భవిస్తుంది? ఫలితం ఉద్భవిస్తుంది. కానీ మంచిగా కానీ జరగవచ్చు, చెడుగా కానీ జరగవచ్చు. కర్మజం బుద్ధియుక్తాహి త్యక్త్వా ఫలం అన్నాడు. ఏమన్నాడంటే ఫలం త్యక్త్వా అన్నాడు. ఈ యొక్క కర్మజం ద్వారా వచ్చేటువంటి ఫలాన్ని నీవు త్యక్త్వా అంటే విడిచిపెట్టు ఉంటున్నావు. విడిచిపెట్టడం అంటే ఏంటి? భగవదర్పణం చెయ్యండి. ఇది విడిచిపెట్టడం కాదండి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. ఇక్కడ ఒక పదం ఉందండి, మనీషిణః అన్నాడు. మనిషి అనలేదు, మనిషి అనలేదండి, మనీషిణః అంట. మనీషిణః అంటే ఏంటి? మనీషిణః అంటే జ్ఞానాన్ని జీవితంలో ఆచరించేటువంటి వ్యక్తి, ఆచరణలో పెట్టేటువంటి వ్యక్తి. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటారంటే వైజ్ పర్సన్ అంటారు. ఏ పర్సన్ ఆఫ్ కంప్లీట్ విజ్డమ్ అంటారు. విజ్డమ్ అంటే ఏంటి? విజ్డమ్ అంటే బోధించడండి, ప్రచారం చేయడండి. ముందుగా ఏది నేను ప్రచారం చేయదలుచుకున్నానో ఇప్పుడు నా మీద నేను ఎక్స్పెరిమెంట్ చేసుకుంటాను. నాకు పనికొస్తుందా లేదా? నేను ఏదైతే బోధనలు చేస్తున్నానో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, ఆ విధంగా నేను బోధన చేస్తున్నాను అనుకోండి. నేను నిజంగా శాంతిగా ఉన్నానా? నాలో ఉన్న శాంతి నన్ను రక్షిస్తుందా? నేను ఏదైతే అరుస్తున్నానో అది నాకు శత్రువుగా పనిచేస్తుందా లేక మిత్రుడిగా పనిచేస్తుందా? నన్ను నేను ఎక్స్పెరిమెంట్ చేసుకొని అప్పుడు దీనిలో కరెక్టేనండి, నేను రాజయోగం ద్వారా శాంతిగా ఉన్నాను, శాంతి నిండుగా ఉండడం వల్ల కోపాన్ని త్యజించగలుగుతున్నాను. కనీసం 10 సార్లు కోపం వచ్చేది ఇదివరకు, ఇప్పుడు నాకు ఎక్కడో దగ్గర 1, 2 సార్లు వస్తుంది. అది కూడా కంట్రోల్ చేసుకుంటున్నాను. బాగుందండి అని ఆ విధంగా ఎక్స్పెరిమెంట్ చేసుకుని ఇతరులకు చెప్పేటువంటి విధానము అది వైజ్ పర్సన్ చేసే డ్యూటీ. అప్లికేషన్ ఆఫ్ ద స్పిరిచువల్ నాలెడ్జ్ ఇంటూ వన్స్ ఓన్ సెల్ఫ్. నేను ఇతరులకు చెప్పే బోధనలను ముందు నా మీద నేను అప్లై చేసుకుని దాని యొక్క ప్రతిఫలాన్ని అనుభవం చేసుకుని అప్పుడు ఇది బాగుందండి, ఫలానా ఈ వంటకం ఇలా చేస్తే ఈ విధంగా వండితే ఫార్ములా బాగుందని చెప్తారు కదా, టీవీలో వస్తుంటాయి కదా, పెద్ద పెద్ద వాళ్ళు టోపీలు పెట్టుకుని చెప్తుంటారు కదా. ఎందుకంటే వాళ్ళు వండుకుని తిని రుచి చూసి అద్భుతంగా ఉంది,
అప్పుడు ఇది ఏం చేస్తారు, టీవీలో గడి చెప్తారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. బేకరీ ఐటమ్స్, బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు, పిజ్జాలు, బర్గర్లు వీళ్ళంతా చేస్తున్నారు కదండి. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ కూడా? ఆ విధంగా రకరకాల కాంబినేషన్స్ లో వాళ్ళు చేసుకుని ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసి రుచి చూసి తిని బ్రహ్మాండంగా ఉందని అందరికీ కూడా ఆ విధంగా రుచి చూపిస్తున్నారు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో మీకు ఇది కుదురుతుంది, కానీ ధార్మిక జగత్తులో మీరు రుచి చూడటానికి అవసరమే లేదు. మీరు రుచి చూడరు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఇతరుల మీదకి మాత్రం తోసేస్తారు. మీరు ఆచరించరు. ఆచరించే ఆలోచన కూడా మీకు లేదు. కానీ ఇతరులకు మాత్రం బ్రహ్మాండంగా అలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే అలా జరుగుతుంది, అద్భుతంగా మీ జీవితము 3 పువ్వులు 6 కాయలు అయిపోతుందని చెప్తే, అది ఆ విధంగా వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలు అయ్యిందా? వాళ్ళ జీవితాన్ని పుష్కలంగా తయారు చేసుకున్నారా? వాళ్ళు కోపం చేయటం మానేశారా? శాంతిని అనుభవం చేస్తున్నారా? వాళ్ళలో ఆత్మజ్ఞానం ఉందా? అందరినీ ఆత్మిక స్థితిలో చూస్తున్నారా? ఇవన్నీ మీరు ఆలోచన చేయాలన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటాడు? కర్మజం బుద్ధియుక్త. బుద్ధియుక్త అంటే ఏంటి? కర్మజం చెప్పాను. కర్మల ద్వారా మీకు వచ్చినటువంటి ఈ యొక్క ఫలము, దాన్ని మీరేమంటాడు? ఫలం త్యక్త్వ అన్నాడు. త్యక్త్వ అంటే విడిచిపెట్టమన్నాడు. మన సబ్జెక్ట్ అది కదా. బుద్ధియుక్త అంటే, బుద్ధియుక్త అంటే బుద్ధినేత్రాన్ని తెరుచుకొని యుక్తిగా నడుచుకోనాయనా. యుక్తిగా నడుచుకోవటం అంటే ఏంటంటే, ధర్మ మార్గాన నడువు, సత్య మార్గాన నడువు. నీవు చేసే ప్రతి కర్మ ఇతరులకి హాని కలిగించే విధంగా ఉండకూడదు. నీ మనసులో ఇటువంటి సంకల్పం కూడా రాకూడదు. నీ నోటిలో మాట ఎప్పుడు మృదువుగా ఉండాలి, కఠినంగా ఉండకూడదు. ఎందుకంటే విశ్వాత్మలందరూ పరమాత్మ సంతానము, అందరూ కూడా నీకు సోదరులు అవుతారు. ఎంత బ్రాడ్ మైండెడ్ నాలెడ్జ్ అండి ఇది. యూనివర్సల్ బ్రదర్హుడ్ అనుకుంటే అయిపోయిందా? సర్వమానవ సౌభ్రాతృత్వం అనుకుంటే ఎంత బాగుంటుంది చూసి, ఎంత బాగుంటుంది. నిజంగా అది జీవితంలో ఆచరించినట్లయితే ఎంత బాగుంటుందండి. ఆత్మపరంగా ఆత్మ ఎదగదు. పండు ముసలివాడిలో ఇంత పెద్ద ఆత్మ ఉంటుంది, పుట్టే బిడ్డలో చిన్న ఆత్మ ఉంటుందని లేదు. అందరిలో ఒకటే ఆత్మ. ఆత్మకి ఏమి ఎదుగుదల లేదు. అదే ఆత్మ 99 సంవత్సరాల్లో ఆ సమయంలో శరీరాలు విడిచిపెడుతున్నా అదే జ్యోతి పెడుతుంది. ఒకరినొకరు పరస్పరము గౌరవించుకోవడం అన్నమాట. అన్నయ్య అంటే నేను నిన్ను గౌరవిస్తున్నాను, అక్కయ్య అంటే నేను నిన్ను గౌరవిస్తున్నాను. వాళ్ళు కూడా ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళు కూడా నన్ను ఏమంటారు? అన్నయ్య అంటారు. ఆడవాడిని అయితే అక్కయ్య అంటారు. ఇది ఎంత హైయెస్ట్ ఎలివేటెడ్ రిలేషన్షిప్ అన్నమాట. ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం, మీరు ఏం చెప్పండి చేస్తాను, సిద్ధంగా ఉన్నా అని చెప్పడం అన్నమాట. అర్థమైంది. ఇక్కడ ఆధ్యాత్మికంగా ఆ విధంగా ఉన్న వాళ్ళలో లుక్ ఎలా ఉంటుంది? బుద్ధియుక్తిగా ఉంటుంది. బుద్ధియుక్త అంటే అయిపోయిందా? యుక్త అంటే ఏంటంటే సరి అయిన మార్గంలో నడవటం, భగవంతుడు చెప్పిన మార్గంలో మన జీవితాన్ని ఆ విధంగా పరివర్తన చేసుకొని చక్కటి మార్గంలో నడవటం. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. మనిషి నుంచి మనిషిగా కావాలి. మనిషి అంటే 100% దేహాభిమానంలో ఉన్నవాడు. ఆధ్యాత్మిక జ్ఞానము లేదు, ఆత్మ జ్ఞానము లేదు, పరమాత్మ జ్ఞానము లేదు, రాజయోగము లేదు, సంస్కార పరివర్తనలు ఏ జ్ఞానము లేదు. ధార్మికంగా ఉండే వాళ్ళంతా మనుషులు, ఆధ్యాత్మికంగా ఉండేవాళ్ళంతా మనీషుడు అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నవాడు. సంపూర్ణంగా అయిపోయారని చెప్పడం లేదు, కానీ ఒక మార్గంలో పడ్డారు, ఒక కరెక్ట్ పాత్రలో పడ్డారు, నిత్యం అభ్యాసం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉన్నారు. అర్థమైందండి. మనిషికి మనీషినకి తేడా. అంటే నాలెడ్జబుల్ పర్సన్, ఏ పర్సన్ ఆఫ్ విజ్డమ్. అంటే ఆ యొక్క నాలెడ్జ్ని, ఏ జ్ఞానం అయితే వింటున్నాడో, ప్రవచనాల ద్వారా వింటున్నాడో, ధార్మిక గ్రంథాల పఠన పారాయణ ద్వారా, శ్రవణం ద్వారా వింటున్నాడో, అదేవిధంగా ఏవైతే పూజలు పురస్కారాలు పంతులు పెద్ద పెద్ద వాళ్ళంతా చెప్తున్నారో యజ్ఞాల యాగాల్లో, వేద మంత్రాలు, ఉపనిషత్ మంత్రాలు, ఆ మంత్రాలు ఈ మంత్రాలు చెప్తున్నారో, వాటి యొక్క అర్థాన్ని తీసుకుని దాన్ని జీవితంలో ఆచరించుకోవడం అనేది బుద్ధియుక్త. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. రెండు పంక్తులు వచ్చేసే మీనింగ్ వచ్చాయి కదండి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః. తర్వాత ఏం జరుగుతుంది? 3వ పంక్తి 4వ పంక్తి వినండి, మనకు వచ్చే ఫలితం చెప్తున్నాడు. నువ్వు ఈ విధంగా చేస్తే ఎటువంటి ఫలితం లభిస్తుంది. ఒక్కొక్క పంక్తిలో ఎంతెంత అర్థం పెట్టాడు చూసారా? 4 పంక్తుల్లో ఎంత అర్థం పెట్టాడు చూసారా? అర్థమైందండి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః అన్నాడు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్ ఫలితం ఏంటి? జన్మబంధ వినిర్ముక్తాః. జన్మ బంధనం అంటే కార్మిక్ బాండేజ్. మనము చేసేటువంటి కర్మలు, మనం మాట్లాడేటువంటి మాటలు, మన మనసులో ఉన్న సంకల్పాలు,
ఇతరుల పట్ల నెగిటివ్ గా పనికిరాని సంకల్పాలు, వాడు నాశనం అయిపోవాలి, వీడు నాశనం అయిపోవాలి, అసూయ, ఈర్ష్య, ద్వేషము, ఇటువంటి అన్ని పెట్టుకుని మనసంతా కొల్లబెట్టుకుని ఏవైతే మన సంకల్పాలు కానీ, దాని పర్యవసానంగా వచ్చే మాటలు కానీ, చెత్త కర్మలు కానీ, ఇవన్నీ కూడా బంధిస్తాయంట. నీవు కాని బుద్ధియుక్తగా ఉన్నట్లయితే కర్మజం, ఆ యొక్క కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని త్యక్త్వ అంటే త్యాగము చేసినట్లయితే, విడిచిపెట్టినట్లయితే ఏమంటున్నాడు? జన్మ బంధ వినిర్ముక్త అన్నాడు. ఇక్కడ వినిర్ముక్త అన్న పదం చాలా కీలకం అండి. ముక్త అంటే ఏమిటి, వినిర్ముక్త, రెండింటి తేడా ఏంటి? మామూలుగా ముక్త అంటే లిబరేషన్ అంటున్నాం. శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోయింది, లిబరేటెడ్, మోక్షము. లిబరేషన్ అంటే మోక్షం, అంటే ముక్త. ముక్త మోక్షం అంతా ఒకటే. ఇక్కడ వినిర్ముక్త అంటే సమూలంగా వెళ్ళిపోయింది అనమాట. పూర్తిగా దేహాభిమానం మొత్తం కరిగిపోయింది. నేను దేహము కాదు, నేను ఒక ఆత్మని, చైతన్య శక్తిని, నేను పరమాత్మ సంతానాన్ని. ప్రతి ఒక్క వ్యక్తి ఆత్మస్వరూపంలో, మూల స్వరూపంలో ఆత్మను నాకు సోదరుడు అవుతారు. ప్రపంచం అంతా ఒక కుటుంబము, కేవలం వసుదైవ కుటుంబం అనుకుంటే కాదండి, సర్వమానవ సౌభ్రాతృత్వం అనుకుంటే కాదండి. ఇటువంటి భావన వాళ్ళలో చేరుతుందంట. అప్పుడు ఏమంటున్నాడు? కర్మబంధ వినిర్ముక్తై అంటాడు. అంటే అటువంటి అభ్యాసము చేయిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ గుణాలు చూడమని 16వ అధ్యాయంలోని 2వ శ్లోకంలో చెప్పాడు. అపైశూనం అంటాడు. అందరిలో గుణాలు మాత్రమే చూడు. నువ్వు గుణాలు చూసినట్లయితే గుణవంతుడుగా అవుతావు. అవగుణాలను చూసినట్లయితే అవే గుణాలు తెచ్చుకుంటావు. అరే వీళ్ళు పెద్దవాళ్ళు అండి, వాడు కోపం చేస్తున్నారే, కోపం చేయొచ్చు అనమాట. వాడు అహంకారం తరుస్తున్నాడే, అహంకారం చేయొచ్చు అనమాట. వాడు నిరంతరం లోభగుణం ఉంది ఏంటి వాడిలో, అసలు ఎప్పుడు కూడా మంచిగా మాట్లాడేంటి, మనం కూడా చేయొచ్చు అనమాట. వాడు మనిషి, నేను మనిషే కదా, వాడు పూజ చేసుకుంటాను, నేను పూజ చేసుకుంటున్నానుగా. అందుకని భగవంతుడు ఏం చేశాడు? ఇతరులను మార్చే డ్యూటీ నాది, నా డ్యూటీ నువ్వు తీసుకోవద్దు. తండ్రిగా బాధ్యత నాది. నిన్ను బిడ్డగా నీకేం కావాలో నేను ఇస్తున్నాను. మనం కూడా లౌకికంలో కూడా అంటాం కదండి. అందుకని ఏమంటున్నాడు? జన్మబంధ వినిర్ముక్త అంటే సమూలంగా ఇటువంటి ఆలోచన కట్టిపెట్టినాయన. అవతల వాళ్ళలో అవగుణాలు చూడడం అనేది ఆపకపోయినట్లయితే నీ జీవితము భ్రష్టు పడుతుంది. ఎందుకంటే అవగుణాలే చూసుకుంటూ, అవగుణాలు, వాడు కోపం చేస్తున్నాడు, వీడు అరుస్తున్నాడు, వీడు అసూయ ఉంది, వీడు ద్వేషం ఉంది, వీడు కులం అంటున్నాడు, వీడు వర్ణం అంటున్నాడు, వీడు మతం అంటున్నాడు, ఇవే చూసుకుంటూ ఉంటే మనం ఏమవుతామంటే మనం ఇప్పటికే అవగుణాలతో ఉన్నాం. జన్మ జన్మలుగా మనం చేసినటువంటి కర్మలో దీని యొక్క ప్రాలబ్ధము, కుళ్ళిపోయిన సంస్కారాలు ఆత్మలో నిండిపోయి ఉన్నాయి. దీన్ని కడుక్కోవడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోగా ఇంకా మనం అవతల వాళ్ళలో అవగుణాలు చూస్తున్నాం. అందుకని అపైశూనం అనేసాడు గీతలో. అప్పుడు ఏమవుతుంది? వినిర్ముక్త స్థితికి చేరుకుంటాం అనమాట. మామూలు ముక్తి కాదు. నీ సంకల్పంలో కూడా అవతల వాడి పట్ల ఎటువంటి ఏహ్యమైన భావము, చెడు భావము, వ్యర్థ భావము, వీడు మంచివాడు కాదు, వాడు మంచివాడు కాకపోతే వాడు కుళ్ళిపోతాడండి. వాడి మార్గాన్ని వాడు పోతాడు. వాడి యొక్క కర్మకాత వాడు చేసుకుంటున్నాడు. మీరు మంచి కర్మకాత చేసుకోండి. ఎవడు ఆపుతున్నాడు? మీ మంచి కర్మకాత చేసుకునే పద్ధతిలో ఎవరిని ఆపుతున్నాడా? మంచి కర్మలు చేయడానికి, మంచి సంకల్పం చేయడానికి, అందరినీ గౌరవించడానికి ఎవరు ఆపుతున్నారు చెప్పండి? మిమ్మల్ని మీరే ఆపుకుంటున్నారు. అజ్ఞానము కారణంగా ఆపుకుంటున్నారు. బుద్ధినేత్రాన్ని తెరవని కారణంగా ఆపుకుంటున్నారు. అంధవిశ్వాసంలో జీవితాన్ని నడిపిన కారణంగా మీరు ఆపుకుంటున్నారు. అందుకనే ఈ మబ్బు తెరలన్నీ తొలగించేసుకుని నీలో ఉన్న వజ్రాన్ని చూసుకోనైనా, వజ్రంలో గుణాలు, శక్తుల్ని చాలా పెట్టుంచాను. 26 గుణాలు, 26 శక్తులు పెట్టుంచాను. దాన్ని మేలుకొల్పు, దాన్ని రగిలించు, ఆత్మ అనుభవం చేస్తే అవన్నీ బయటకు వస్తాయి. ఆటోమేటిక్గా పరమాత్మనైనా నేను కనెక్ట్ అవుతాను. ఈ రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన జరుగుతుంది. అప్పుడు ఏమవుతుంది? జన్మ బంధ వినిర్ముక్తాః, సమూలంగా ఇంకా శాశ్వతంగా. ఒకసారి కరెక్ట్ గా యాక్యురేట్ గా మన బుద్ధి అంగీకరించే విధంగా సత్యమైన జ్ఞానము మనలో చిగురించింది అనుకోండి, మనం యాక్సెప్ట్ చేసామనుకోండి, మన జీవితం మారిపోతుంది. తర్వాత ఏమన్నాడు చూడండి, ఆఖరి పంక్తి 3 పంక్తులు చెప్పేశాను. పదం గచ్చంతి ఏమన్నాడండి? అనామయం అన్నాడు. పదం గచ్చంతి అనామయం, 3 పదాలు వచ్చాయి. పదం అంటే ఏంటి? పదం అంటే ఏంటి? పదవి. పదం అంటే ఒక గోల్, హైయెస్ట్ గోల్కి వెళ్ళిపోతున్నావు. పదం. గచ్చంతి అంటే పొందుతావు. ఏం పొందుతావు అంటే అనామయం అన్నాడు. అనామయం అంటే ఏంటి? అనామయం అంటే ఎటువంటి రోగము లేనటువంటి లోకానికి వెళుతున్నావు. ఎటువంటి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, సమస్యలు, పరిస్థితులు ఏవి లేనటువంటి లోకానికి నువ్వు వెళుతున్నావు. అనామయం అంటే అది. డిసీజ్ ఫ్రీ, సారోనెస్ ఫ్రీ, ఆల్ నెగిటివిటీస్ ఫ్రీ, టోటల్లీ బ్యూటిఫుల్ వరల్డ్ కి దాన్నే భగవంతుడు ఏమంటున్నాడు? సత్యయుగము రాబోతుంది అంటున్నాడు.
కృతయుగము అంటే కృతార్థుడు అవుతావు నాయన అంటే అర్థం ఏంటి? అక్కడ కృతయుగంలో వస్తున్నావు నువ్వు. అక్కడ అందరూ కూడా దివ్య గుణాలతో ఆ విధంగా వాళ్ళు అక్కడ జీవిస్తారు. ఒక్కటే ధర్మం ఉంటుంది. దానినే భగవంతుడు అక్కడ ఏమన్నాడు? సనాతన ధర్మము అన్నాడు. సనాతన ధర్మం అని మామూలుగా మనం మైకు పట్టుకొని సనాతన ధర్మం అని కుదరగొట్టడం కాదండి. సనాతన ధర్మంలోకి రావాలంటే నీవు ఖచ్చితంగా నీ యొక్క మూల స్వరూపమైనటువంటి ఆత్మని గుర్తించి, ఆత్మని ఉనికిని కనిపెట్టి, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని కనిపెట్టి, ఆత్మని ప్రాప్తి చేసుకొని, ఆత్మ యొక్క అనుభూతి చేసుకొని, ఆత్మలో ఉన్న దివ్యత్వాన్ని నీవు ఎంజాయ్ చేయాలి. నీవు అనుభవం చేసినట్లయితే అప్పుడు నీవు ఆ సనాతన యుగములో అడుగు పెట్టడానికి, శ్రేష్టమైన జన్మలు తీసుకోవడానికి నీకు అర్హత, యోగ్యత లభిస్తుంది. అర్థమైందండి? పదం గచ్చంతి అనామయం అంటే అదనమాట. అనామయం అంటే రోగాలు ఉండవు, ఏమంటే కష్టాలు ఉండవు, నష్టాలు ఉండవు, ఎటువంటి సమస్యలు ఉండవు, అందరూ సుఖంగా ఉండేటువంటి ప్రపంచం రాబోతున్నది. దాన్నే భగవంతుడు ఏమన్నాడు? సత్యయుగము అన్నాడు. తర్వాత వచ్చేది త్రేతాయుగము. ఈ రెండు యుగాల్ని కలిపి ఏమన్నాడు? బ్రహ్మ పగలు అంటాడు 8వ అధ్యాయంలో. అది కూడా ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అవి కూడా నేను వివరిస్తాను మీకు. స్వర్గము అన్నాడు ఒకటే ఒక మాట. దానినే ప్యారడైజ్, జన్నత్, హెవెన్, ఈ విధంగా రకరకాల పేర్లతో గార్డెన్ ఆఫ్ అల్లా అంటారు ఇస్లాం వాళ్ళు. అందరికీ ఒకటే. ఇక్కడ వాళ్ళకు ఒక స్వర్గం, మనకు ఒక స్వర్గం కాదండి. ప్రపంచం అంతా కూడా పరివర్తన చెందబోతుంది. ఈ భూగోళంలోనే ఇదంతా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్నాడు చూసారా? ఆ విధంగా ఈ ప్రపంచంలో అతి త్వరలోనే కలియుగము ప్లేస్ లో సత్యయుగం అనేది స్థాపన పునః స్థాపన అంటాడు. రీఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గోల్డెన్ ఏజ్ డైరెక్ట్లీ బై గాడ్. ఇది భగవంతుడు చెప్పినటువంటి, ఈ భగవంతుడు ఇచ్చినటువంటి, మనందరికి ఇచ్చినటువంటి ఒక వాగ్దానము, ఒక క్లియర్ కట్ ప్రామిస్ అన్నమాట. ఒకసారి శ్లోకాన్ని మరొకసారి వినండి. కర్మజం బుద్ధియుక్తాహి ఫలం త్యక్త్వా మనీషిణ. ఈజీగా అర్థమవుతుందండి మీకు. ప్రతి పదము మీకు వివరిస్తున్నాను కదా. ఫలం త్యక్త్వా మనీషిణ. తర్వాత ఏమన్నాడు? జన్మబంధ వినుర్ముక్తా. తర్వాత పదం గచ్చంతి అనామయం అన్నాడు. అంటే ఎటువంటి సమస్యలు లేనటువంటి లోకంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు అంటున్నాడు. సరే, అంటే ఒక చిన్న పని చేస్తే, ఈ కర్మ ఫలితాన్ని మనం త్యాగం చేస్తే, కర్మ చేసి పరమాత్మకు అర్పణం చేసినట్లయితే ఆ కర్మలలో శ్రేష్టత్వం ఉంటుంది. ఇంకొక విషయం చెప్పాలండి ఇక్కడ. కర్మ ఫలాన్ని విడిచిపెడుతున్నాను అంటే కర్మలలో ఒక కేర్లెస్ యాటిట్యూడ్ వస్తుందని కాదండి, గుర్తుపెట్టుకోండి. ఎందుకు చేయాలి? ఫలితమే అక్కర్లేనప్పుడు భగవంతుడు ఆ విధంగా చెప్తే అసలు నీ కర్మ ఎందుకు చేయాలి? ఏదో చేసేస్తాను లేని కాదు. కర్మలలో నైపుణ్యత వస్తుంది. ఎఫిషియన్సీ అన్నాం చూసారా? యోగ కర్మసు కౌశలం అన్నాడు చూసారా? ఆ కుశలత్వము, ఆ నైపుణ్యం వస్తుంది. ఎందుకంటే నీకు ఎండ్ రిజల్ట్ సెక్యూర్డ్ బై గాడ్. నాకు ఇచ్చేసావు కదా, నేను చూసుకుంటాను, నువ్వు కర్మ చేయి. ఏమవుతుంది? ఎఫిషియెంట్ గా మనం కర్మ చేస్తాము, కర్మలు శ్రేష్టం అవుతాయి, అది సఫలమవుతుంది. ఒకవేళ అసఫలత పొందినా కూడా, గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి, ఒకవేళ అసఫలత పొందినా కూడా అందులో కళ్యాణం ఇమిడి ఉన్నది. ఎందుకంటే ఆ ఫలితం భగవంతుడు తీసుకున్నాడు కాబట్టి. ఎక్కడైతే భగవంతుడు ఆ ఫలితాన్ని తీసుకున్నాడో అందులో అకల్యాణం అంటూ ఎట్టి పరిస్థితిలో జరగదు. మేబీ ఆ ఒక్క క్షణము మీకు అనిపిస్తే అనిపించవచ్చు, కానీ కాలమే నిర్ధారిస్తుంది. ఆ విధంగా ఆ రోజున జరగకపోవటమే మంచిదయ్యింది. ఇలాంటి చాలా సందర్భాలు మన జీవితంలో తారసిల్లుతుంటాయండి, మనకు అనుభవం వస్తుంటాయి. అరే రే ఆ రోజున ఆ పని కానీ జరిగి ఉంటే ఈ వ్యక్తి పరిచయం అయ్యేవాడు కాదు, అక్కడ జరగకపోవడం వల్ల ఈ వ్యక్తి పరిచయం అయ్యాడు, వీరి ద్వారా నాకు ఇంకా ఎంతో ఎత్తుకు ఎదిగాను, వీరి ద్వారా ఇంకా నా వ్యాపారాన్ని పెంచుకున్నాను, ఆ రోజు నాకు జరగకపోవడం ఎంత మంచిదయింది అనుకుంటాను చూసారా? అదన్నమాట. లోక కళ్యాణం జరుగుతుంది. పరమాత్మక మన యొక్క కర్మ యొక్క ఫలాన్ని మనం ఆ విధంగా త్యాగం చేసినట్లయితే, అర్పణ చేసినట్లయితే ఆ విధంగా జరుగుతుంది. గీతలో ఈ శ్లోకం గురించి భాష్యకారులు ఏమి రాసుకున్నారో ఒకసారి గమనిద్దామండి. 2వ అధ్యాయం 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్త. జాగ్రత్త వినండి. కర్మ ఫలితాన్ని వదలటం కోసం చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ఈ 2వ అధ్యాయంలో లైన్ గా వస్తున్నాయి. అందుకని ఏమంటున్నాడు? ఏలననా అంటే కర్మ ఫలితాన్ని విడిచిపెడితే నీకు ఏమవుతుంది బాబు అని చెప్తున్నాడు. ఏలననా సమబుద్ధియుక్తులైన జ్ఞానులు చాలా ఇంపార్టెంట్, అండర్లైన్ చేసుకోండి. సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మ ఫలములను త్యజించి
జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. ఇక్కడ జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యుదురు అంటే అక్కడ భాష్యకారులు ఏమర్థం చేసుకుంటున్నారంటే జన్మరాహిత్య స్థితి. జన్మరాహిత్య స్థితి ఒక్క పరమాత్మకి మాత్రమే రిజర్వ్డ్ అండి. జనన మరణ చక్రం నుండి బయటపడడానికి ఏ మనిషి కూడా సాధ్యము కాదు. ఒక్క పరమాత్మ మాత్రమే బయట ఉంటాడు. అటువంటిది జన్మరాహిత్యం పొందేస్తాము అన్నటువంటి ఆలోచన అది సరి అయింది కాదు. అది భగవద్గీతలో భగవంతుడు సమర్థించడం లేదు, దాన్ని ఖండిస్తున్నాడు. జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యేది. ఇక్కడ మనం ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చు. జనన మరణ బంధము నుండి విముక్తి కావచ్చు. జనన మరణము నుండి కాకుండా ఆ బంధం అంటే ఏమిటి? అది మన యొక్క కార్మిక అకౌంట్ తయారు చేస్తుంది, నెగిటివ్ గా తయారు చేస్తుంది. మంచిగా చేస్తే మంచిగా తయారు చేస్తుంది. ఆ బంధనం నుండి మనం బయటికి రావచ్చు, ముక్తులయ్యెదరు. అంతేకాక వారు నిర్వికారమైన నిర్వికారమైన అక్కడ ఏమన్నాడు? ఏమన్నాడు అక్కడ శ్లోకంలో? ఏమన్నాడు? అనామయం అన్న పదానికి వాడాడు. అనామయం అంటే ఇక్కడ ఏమన్నాడు? నిర్వికారమైన, ఎటువంటి వికారాలు లేని. వికారాలు లేకపోతే ఇంద్రియ సుఖాలు అక్కర్లేదు, అతీంద్రియ సుఖంలో ఉంటాడు, ఆత్మానందంలో ఉంటాడు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాడు, నిండుగా ఉంటాడు. ప్రతి క్షణము కూడా సుఖ సంతోషాలతో జీవిస్తాడు. ప్రతి ఒక్కడు జీవిస్తాడు ఆ విధంగా. అందుకనే దాన్ని ఏమంటారు? సుఖధామం అని కూడా అంటారు. అర్థమైందండి. అంతేకాక వారు నిర్వికారమైన పరమ పదమును పొందుదురు. ఇది భగవాను వాచనం. ఇక్కడితో మనం చర్చని ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్ లో మరొక శ్లోకము, కర్మ యొక్క ఫలితము, మనము దాని మీదనే ఫోకస్ చేసి కర్మలు చేసినట్లయితే మనకి ఏ విధముగా నష్టము జరుగుతోందో స్పష్టంగా తెలియచేసేటువంటి ఆ లోతైన తత్వాన్ని మీకు వివరిస్తానండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు అందించిన వారు శ్రీ శ్రీనాథ్ గారు. వారికి ధన్యవాదాలు.